సో మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి వచ్చేసి వివిధ రకాల జాబ్స్ కోసం ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో స్టైఫండ్ ఇచ్చి తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క ఎన్పిసిఐఎల్ నుండి వచ్చేసి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ యొక్క ఎన్పిసిఎల్ వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ రోల్ కోసం ఎస్టీ అండ్ టీఎన్ రోల్ కోసం ఆపరేటర్ అండ్ మనకి స్టైఫండరీ ట్రైనీ మెయింటైనర్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి ఓపెనింగ్ ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి 22వ తారీఖు ఆగస్టు 2024 నుండి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేసి 11వ తారీఖు 9వ నెల 2024 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి జాబ్ డీటెయిల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకి 2 రకాల జాబ్స్ అయితే కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మనకి స్టైఫండరీ ట్రైనింగ్ ఆపరేటర్ జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్ 152 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి అండ్ జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వేకెన్సీస్ అయితే కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది. డ్రైవ్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూడవచ్చు. సెకండ్ వచ్చేసి మనకి స్టైఫండరీ ట్రైనీ మెయింటైనర్ రోల్ కోసం అయితే ఉన్నాయన్నమాట. దీనికి 115 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా మనకి కేటగిరీ బట్టి ఇక్కడ పోస్టులు అయితే కూడా డివైడ్ చేయడం జరిగింది. టోటల్ మనకి 279 విత్ బ్యాక్లాగ్స్ పోస్టులో కలిపి కనుక మనకి 279 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో ట్రేడ్ విషయానికి వస్తే ఎవరైతే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమేషన్, మెకానిస్ట్ అండ్ టర్నర్, వెల్డర్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయ్స్. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అనమాట. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది, చూడగలరు. సో ఇక్కడ ఆపరేటర్ వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మనకి వేరే కేటగిరీ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇంకా వేరే పోస్టులు కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు. ఎవరైతే 10+2 కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో విత్ మినిమం 50% మార్క్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఆపరేటర్ ట్రైనీ ఆపరేటర్ రోల్ కోసం వచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు ఎవరైతే ఈ యొక్క స్టైఫండరీ ట్రైనీ మెయింటెనెన్స్ పొజిషన్స్ ఉంటాయో దానికి అప్లై చేయాలంటే కనుక మినిమం ఎస్ఎస్సి పాస్ అయి ఉండి 2 years ఐటీఐ సర్టిఫికేట్ రిలవెంటెడ్ ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరూ రిలవెంటెడ్ ట్రేడ్స్ ఉన్నవాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అవన్నీ కూడా మీరు పర్టికులర్ వెబ్సైట్లో చూడవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుంది, అవన్నీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు నెంబర్ ఆఫ్ పోస్టులు అండ్ పే లెవెల్ అండ్ అప్రాక్సిమేట్ మంత్లీ ఇవాల్యుయేటర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్ రోల్ కోసం డ్యూరింగ్ 1 year ట్రైనింగ్ పీరియడ్లో 20,000 ఫర్ మంత్ మనకి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ పొజిషన్ ఏదైతే స్టైఫండరీ ట్రైనింగ్ మెయింటైనర్ రోల్ ఉందో దానికి డ్యూరింగ్ మనకి ఒక 2 years ట్రైనింగ్ పీరియడ్లో 22,000 ఫర్ మంత్ ఉంటుంది. తర్వాత బుక్ అవలెన్సెస్ కింద 3,000 రూపీస్ అయితే పే చేస్తారనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ సో మనకి ద ట్రైనీ ఆర్ లైక్లీ టు బీ కన్సిడర్ అపాయింట్మెంట్ ఆఫ్ పోస్ట్ టెక్నీషియన్ అండ్ బ్రీ గ్రూప్స్ కింద 21,700 అయితే పే చేస్తారనమాట. సో పర్టికులర్గా మీరు వెబ్సైట్లో అయితే చూడండి గాయస్. సో మీకు శాలరీ అన్నీ ఇక్కడ ఉంటుందన్నమాట. సో వన్స్ ఈ యొక్క టెక్నీషియన్ ట్రైనింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 32,000 ఫర్ మంత్ అయితే శాలరీ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మీ దగ్గర ఏమేం కావాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 18 years నుండి 25 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క స్టైఫండరీ ట్రైనీ రోల్ కోసం ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. డ్రైవ్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కావచ్చు, ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కావచ్చు, తర్వాత స్టైఫండ్ కావచ్చు, తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. CBT 1, CBT 2 అని. అది క్లియర్ చేసిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది.
తర్వాత జాబ్ అయితే వస్తుందన్నమాట అడ్వాంటేజ్ టెస్ట్ కింద. సో ఎగ్జామ్లో ఏమేమి అడుగుతారు కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.